ప్రధాని మోదీ ఏది చేసినా స్పెషల్గా వెరైటీగా ఉంటుంది. ప్రాంతానికి తగ్గట్లు దుస్తులు ధరించడం ఒక ఎత్తు అయితే ఒక్కో ప్రాంతంలో ఫేమస్ టెంపుల్ కానీ ప్రదేశం కానీ సందర్శించడం ఆయన స్టైల్. బెంగాల్ పర్యటనలో ఆయన బోటు ప్రయాణం చేయడమే కాదు, కెమెరామెన్ అవతారం ఎత్తి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించారు. నరేంద్ర మోదీ తన పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కోల్కతాలోని హుగ్లీ నది తీరాన్ని గడిపారు. ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరుతూ బెంగాల్ సంస్కృతితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉదయాన్నే హుగ్లీ నదిలో బోటు ప్రయాణం చేసిన ప్రధాని కోల్కతా ఐకానిక్ కట్టడాలను వీక్షించారు. ఐకానిక్ హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతు అందాలను మోదీ తన కెమెరాలో బంధించారు. ఇలా కెమెరా చేతబట్టి కెమెరామెన్గా మారిపోయి ఆనందించారు. అంతేకాదు నదీ తీరంలోని మత్స్యకారులు, మార్నింగ్ వాకర్స్తో ఆయన సరదాగా ముచ్చటించారు. ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగ సందేశం ఇచ్చారు. బెంగాల్ ఆత్మగుండా ప్రవహించే గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావడం నా అదృష్టమని మోదీ వ్యాఖ్యానించారు.